తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఉత్కంఠ నెలకొంది. జీవో నెంబర్ 9 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరపనుంది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారని గతంలో హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టులో తదుపరి విచారణకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఈ రోజు ధర్మాసనం జీవో నెంబర్ 9 ని కొట్టివేస్తోందా లేక సమర్థిస్తుందా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, తెలంగాణలో టెన్షన్ నెలకొందని చెప్పాలి. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు ఏం తెలుసునుంది అనేది చాలా ఉత్కంఠగానే ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణలో టెన్షన్ వాతావరణమే ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ ఎత్తేయడమే కాదు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతోంది. ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది. అంతా ఓకే అనుకున్న సమయానికి మరి రిజర్వేషన్లపై హైకోర్టు ఏం తెలుస్తుంది, ఈ జీవోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే మిగిలిపోయింది శశిరేఖ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ సెప్టెంబర్ 26న ఇచ్చిన జీవో మనకు తెలిసిందే, జీవో నంబర్ 9. అయితే ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగ గోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, అవి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా 50% మించి ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ పై ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన హైకోర్టు మిగతా విచారణకు నేటికైతే వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుకు అనుకూలంగా హైకోర్టులో మొత్తం 7 పిటిషన్లు ఉన్నాయి. అయితే ఈ పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత బిహెచ్ తో పాటు ఆర్ కృష్ణయ్య, మెట్టు సాయి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఇప్పటికే ఈ పిటిషన్లు దాఖలు చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడు కోర్టు విచారణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టయితే తెలుస్తుంది. హైకోర్టులో వాదనలు వినిపించాల్సింది అని చెప్పి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అలాగే సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రభుత్వం తరపున పార్టీ తరపున వాదించాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు కోర్టులో వినిపించాల్సిన వాదనల మీద అటు మంత్రులు పార్టీ సీనియర్లతో చర్చించారు ముఖ్యమంత్రి. అలాగే మరోవైపు కోర్టు విచారణ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంట్లో సమావేశమయ్యారు ముఖ్య నేతలందరూ. అయితే ఈ బీసీ వివాదం మాత్రం ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దగ్గరకు వస్తున్నాయి. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు. మరి ఈ టైంలో మరి హైకోర్టు అంటే కోర్టు ఎలాంటి వాదనలు విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది శశిరేఖ. మొత్తం ఎంతమంది పిటిషన్లు వేశారు? 7 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా విహెచ్ ఉన్నారు, ఆర్ కృష్ణయ్య, మెట్టు సాయి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, అలాగే కాంగ్రెస్ నేతలు కూడా ఇందులో ఉన్నారు. శ్రీనివాస్, ఇందిరా శోభన్, చరణ్ యాదవ్, ఇలా దాదాపు 7 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల మీద ప్రస్తుతం ఆల్రెడీ విచారణ జరిగింది. మరి చూడాలి అంటే ఎవరు ఈ పిటిషన్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా. ఎందుకంటే ఇప్పటికీ ఆర్ కృష్ణయ్య నిన్న ప్రెస్ తో మాట్లాడుతూ అంటే రాజకీయాల్లో ఉన్నదే కొంతమంది బీసీలు, అందులో మంత్రులుగా చాలా తక్కువ మంది ఉన్నారు. మరి అంటే పాలించాల్సింది ఓన్లీ రెడ్లేనా, ఓన్లీ దొరలేనా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరి ఖచ్చితంగా బీసీలు ఉండాలి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన అందరూ బీసీలే ఇప్పుడు గెలుస్తారు అన్న నేపథ్యం ఏం లేదు కదా అన్నట్టుగా మాట్లాడారు. అంటే దాదాపు ఈ 42% అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అన్న వాదన మాత్రం వీళ్ళు కొట్టిపారేస్తూ ఇప్పుడు పిటిషన్లు దాఖలు వేస్తున్నారు. అంటే ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరగకూడదు, అట్లీస్ట్ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా బీసీలు ఉండద్దా అన్న కోణంలో ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది మాత్రం చూడాలి. అప్డేట్స్ హారిక.
ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.